ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. తీపి కోసం చక్కెర వైపు కాకుండా బెల్లం కేసి చూస్తున్నారు. కాదేది కల్తీకి అనర్హమంటున్న ఈ రోజుల్లో రంగు కలపని, రసాయనాల ఊసేలేని స్వచ్ఛమైన బెల్లం కోసం అన్వేషిస్తున్నారు. అలాంటి వారితో ఇప్పుడు ఆ గ్రామం సందడిగా మారింది. బెల్లం తయారీని స్వయంగా వీక్షించి మరీ కొనుగోలు చేస్తున్నారు. దుగ్గిరాల మండలంలోని శృంగారపురం గ్రామం స్వచ్ఛమైన బెల్లం తయారీకి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పెట్టింది పేరు. సంక్రాంతి వేళ అరిసెల తయారీకి ప్రతి ఇంటా ప్రాధాన్యత ఇస్తారు. సంక్రాంతి టేస్ట్ రావాలంటే అరిసెలకు స్వచ్ఛమైన, రుచికరమైన బెల్లం అవసరం. ఇందుకు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం శృంగారపురం ఫేమస్. ఈ గ్రామానికి చిన్న అనకాపల్లిగా పేరుంది. ఇక్కడ బెల్లం పూర్తిగా సేంద్రియ విధానంలో తయారు చేస్తారు. సంక్రాంతి వేళ టన్నుల కొద్దీ కొనుగోళ్లు ఇక్కడ జరుగుతాయి. సంక్రాంతి స్పెషల్స్ అరిసెలు, బూరెలు, కజ్జికాయలు, జిలేబీ, మిఠాయి, పూర్ణాలను మరింత రుచిగా చేసేందుకు ఇలా చాలా మంది ఇప్పుడు శృంగారపురం బాట పట్టారు. తాతల కాలం నుంచి చెరుకుతో బెల్లం తయారు చేసే క్రషర్లు శృంగారపురం గ్రామంలో నిర్వహిస్తున్నారు. రసాయన రహిత బెల్లంను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఊర్లో బెల్లం కోసం మేము 5 years నుంచి వస్తున్నాము. బయట బెల్లానికి ఈ బెల్లానికి కంపేర్ చేసుకుంటే ఈ సంక్రాంతి పండుగ సమయంలో ఈ బెల్లం చాలా క్వాలిటీ బెల్లం దొరుకుతుంది. మేము ఇంట్లో స్టోరేజ్ చేసుకోవడానికి కూడా ఇయర్కి సరిపడా బెల్లానికి కూడా ముందే తీసుకుంటాము. ఈ బెల్లంతో అరిసెలు ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు, మా ఏరియా వాళ్ళే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా. ఈ బయట బెల్లం దీన్ని కంపేర్ చేస్తే ఎలా ఉంటుందంటే అది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది కాగి మన కళ్ళ ముందు ప్యూర్గా వండుతూ ఉంటారు. ఎప్పుడో మాకు తెలియని కాలంలో మా సైడు బెల్లము, చెరుకు, పంచదార తయారు చేసేవాళ్ళంట. మాకు ఇప్పుడు అవన్నీ తెలియదు. న్యాచురల్గా హెల్దీ ఫుడ్ అని ఎవరికి వాళ్ళే ఆర్గానిక్ అని వెతుక్కుంటూ ఉంటారు. కాబట్టి మేము కూడా సెర్చ్ చేస్తే ఇక్కడ బాగుంటుంది అని తెలిసింది. అయితే మేము చిన్నపిల్లల దగ్గర నుంచి ఇక్కడ కసలు చేస్తూనే ఉంటారు, బెల్లం తయారు చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇంతకుముందు 40 కసలు 45 కసలు దాకా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ రేట్లు పెరిగిపోయి అన్నీ తీసేసి 3 కసలుగా ఉన్నాయి. వాళ్ళకి గిట్టుబాటు అవ్వక ఈ నెల రోజులు కొంచెం అట్లా గిట్టుబాటుతో చూసుకుంటున్నాం. కానీ ఫ్రెష్గా ఉంటుంది. రోజుకి వచ్చి 25 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు మేమే పంపిస్తాం బయటికి. దేనికైనా కానీ బాగుంటుంది బెల్లం. అరిసెలు చేసుకోవచ్చు, పాలబూరలు చేసుకోవచ్చు, ఏదైనా బొబ్బట్లు కానీ ఏదైనా సరే చేసుకోవడానికి బాగుంటుంది. పానకం కూడా ఉంటుంది. ఆ పానకం కూడా అటుకుల్లో కానీ టిఫిన్లో కానీ వేసుకొని చేసుకోవచ్చు. దగ్గర 3 సంవత్సరాలు బట్టి వస్తున్నామండి. ఇక్కడ మామూలుగా ఆర్గానిక్ బెల్లం అండి. చాలా సూపర్గా ఉంటుందండి బెల్లం. ఎందుకు అసలు ఇక్కడికి వచ్చి మరీ ఎట్టుకెళ్తారండి. అరిసెలకి మంచి బాగా అరిసెలు వండుకుంటాకి బాగుంటుందండి బెల్లం. కాకపోతే ఇక్కడ ఏ కల్తీ కూడా ఉంటుందండి. పందారు కానీ ఏవి కూడా వేయరు. ఓన్లీ ఆర్గానిక్ అండి. కర్ర తయారైన కర్ర తెచ్చి మామూలుగా పందారు వేయకుండా మనకు ఆర్గానిక్ బెల్లం వండుతున్నారండి. రైతు కూడా మంచివాడండి. ఆయన డబ్బు గురించి చూసుకోడండి. కాకపోతే ఏంటంటే మనిషి నలుగురు తింటే మనకి రేపు పొద్దున్న పేరు వస్తుంది అన్నట్టు చెప్పుకుంటారండి. ఏపీ, తెలంగాణ, అమెరికా, ఇక్కడ నుంచి మామూలుగా బెంగళూరు ఇలాగ వచ్చి పార్సల్లో కూడా బుకింగ్ అవుతుందండి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి, దుగ్గిరాల పరిసరాల నుంచి నేరుగా క్రషర్ వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అలాగే విదేశాలలో ఉన్న తయారు చేసే వారికి సైతం ఇక్కడ నుంచే బెల్లం పంపిస్తున్నారు. శృంగారపురం బెల్లం ధర 140 రూపాయల వరకు ఉన్న ధర లెక్క చేయకుండా కొనుగోలు చేస్తున్నారు. యాలకులు, మిరియాలు వేసిన బెల్లం తయారు చేసి విక్రయిస్తున్నారు. కొనే సమయంలో తయారీని స్వయంగా పరిశీలిస్తున్నారు. చెరుకు క్రషింగ్ చేస్తుంటే ఆ రసం భారీ కళాయిలోకి వెళుతుంది. చెరుకు రసం దిగువన బగబగ మండే మంటలకు సలసలలాడుతూ పొగలు కక్కుతూ ఉంటుంది. పాకం తయారయ్యే వరకు వంట మిస్త్రీ పెద్ద గరిటెతో తిప్పుతూ ఉంటాడు. మధ్యలో బెండ పౌడర్, సోడా, ఆముదం, కొబ్బరి నూనె చల్లుతూ ఉంటారు. పాకాన్ని బంగారు వర్ణంలోకి వచ్చేదాకా ఉడికిస్తారు. చివరికి పెద్ద అచ్చులుగా పోస్తారు. లేదంటే 1/2 కిలో చొప్పున బిళ్లలుగా వచ్చే అరలు కలిగిన మౌల్డ్లో పోస్తారు. మరోసారి వాటిని ఆరబెట్టి బిళ్లల రూపంలోని బెల్లాన్ని ప్యాకింగ్ చేస్తారు. పెద్ద అచ్చులు పోసిన బెల్లాన్ని 15 గంటల తర్వాత కావలసిన సైజులో కోసి ఆర్డర్ ఇచ్చిన వారికి అందిస్తారు. నేను 1998 నుంచి కసరు పెట్టి స్టార్ట్. అంతకుముందు కూడా 40-50 సంవత్సరాల నుంచి ఉండే కసరులో నేను ఓన్గా 1998 నుంచి వండుతున్నాము.
అయితే ఇదివరకు మా చిన్నపిల్లల కాలంలో 40 కసలు ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ముఠాలతో బాగా రిస్క్ అయిపోయి అదిగా పైనుంచి బెల్లాలు తక్కువకి వచ్చేటప్పటికి మా బెల్లాలు కనుక ఈ ముఠాలు సరిగ్గా రాక అందరూ తీసేసి వేరే పైరులోకి మొగ్గు చూపుతున్నారు. ఇది ఏదో మాకు ఈ అప్పుడు లక్షలు పెట్టి ఈ కసర్లు ఈ ఆయిల్ ఇంజిన్లు ఇవన్నీ కొన్నాం కాబట్టి వాటిని కొనసాగిస్తా ఏదో తలొక 5-6 ఎకరాలు వేసుకొని 3 కసర్లలో ఇటు ఏదో తణుకు నుంచి తుని నుంచి ముఠాలు తీసుకొచ్చి ఇక్కడ చేసేవాళ్ళు లేరు ఈ పని. వాళ్ళకి లక్షలు పెట్టుబడులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి వండిస్తున్నాము. ఏం మాకు సరిగా 150, 140 అట్లా అమ్ముతున్నాము కానీ అయినా మాకు గిట్టు రావట్లేదు. ఎందుకంటే ఖర్చులేని తెచ్చి అయిపోయినాయి. 40 కానీ 50,000 పెట్టుబడి అయిపోయింది. ఓన్గా ఇప్పుడు వండితేనే 40 రూపాయలు కేజీ ఖర్చు అయిపోతుంది మాకు బెల్లం. ఇది దుగ్గిరాల మండలం అమ్మ, శృంగారపురం. ఇది ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తయారైంది. 1 నెల వరకే ఉంటుందమ్మ మా దగ్గర. మీరు వచ్చి చూసుకున్నా బాధ లేదు, దగ్గర నుండి వండించుకున్నా బాధ లేదు. షుగర్ వాళ్ళకి, ఇంట్లో చిన్నపిల్లలకి, అరిసెలకి బాగా ఉపయోగపడిద్దమ్మ. కల్తీ అనేది ఉండదు. సంవత్సరం బారు తీసుకుంటారు, దాచుకుంటారు. 12వ నెల 10వ తారీఖు కాడ నుంచి జనవరి 10వ తారీఖు వరకేనా అమ్మేది ఇక్కడ. మీరు వచ్చి దగ్గర ఉండి చూసుకొని వండించుకున్నా బాధ లేదు. బెల్లంలో ఏమన్నా రిగమార్కు వచ్చినా నేను బాధ్యుడిని. మీరు కావాలంటే వచ్చి చూసుకోండి అమ్మ. నేను చెప్పిన దానికన్నా మీరు వచ్చి చూసుకుంటే మంచిది. సంవత్సరంకి ఒక్కసారేనమ్మా నేను పంట వేసేది, తీసేది కూడా ఒక్కసారి. ఆ నెల తప్పితే మళ్ళీ మధ్యలో నా దగ్గర బెల్లం దొరకదమ్మా. శృంగారపురంలోని క్రషర్లలో నిర్విరామంగా జరుగుతోన్న దినచర్య ఇది. వీటి నిర్వాహకులు తమకు కావలసిన విస్తీర్ణంలో చెరుకును ముందుగానే నాటుతారు. పెరిగిన చెరుకును కూలీలతో నరికిస్తారు. క్రషర్లకు తరలించి బెల్లం తయారీకి శ్రీకారం చుడతారు. సంక్రాంతి పండుగకు పిండి వంటల తయారీలో బెల్లంకు మంచి డిమాండ్ ఉంటుంది.